హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జగన్ స్వామి శ్రీ శివశక్తి పీఠం గుంటూరు. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి నరదిష్టి లేకుండా గుమ్మడికాయ కట్టాలి గురువు గారు కంపల్సరీ అంటున్నారు. అది కట్టాలా లేదా, కడితే ఉపయోగం ఏంటి, అసలు గుమ్మడికాయని ఎందుకు కట్టాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఏంటి, ఎందుకు కట్టాలి అనే విషయం వచ్చింది కాబట్టి ఈరోజు మనం కూష్మాండం గురించి మాట్లాడుకుందాం. వాస్తవంగా గుమ్మడికాయ ఎందుకు కట్టాలనే విషయం మాట్లాడుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? మనం ఎదుగుతున్నప్పుడు ఓర్వలేని వారు, చూడలేని వారు, వారి దృష్టి దోషాలు మొత్తం కూడా మన మీద పడకుండా ఉండటానికి మనము గుమ్మడికాయను కట్టాలి. నరదిష్టి ఉండటం వలన సమస్యలు, ఆర్థిక బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మనంటూ చుట్టుముట్టి ఉంటాయి. అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందంట. ఇది అందరూ తెలిసిన విషయమే. గుమ్మడికాయని ఎందుకు కట్టాలి గురువు గారు? గుమ్మడికాయ అంటే ఇది మన కూరగాయలలో పండేటువంటి వాటిలో 6 నెలల పాటు నిల్వ ఉండేటువంటి కాయ ఒకటి ఏదైనా ఉంది అంటే అది గుమ్మడికాయ మాత్రమే. అదే కాకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూష్మాండం. దీన్ని సంస్కృతంలో కూష్మాండం అంటారు. కూష్మాండం అంటే ఒక దేవత, అమ్మవారు. కూష్మాండ రూపంలో ఉన్నటువంటి దేవత కూష్మాండ అమ్మవారు. ఈమె సృష్టించిన తర్వాత కూష్మాండ దేవతని సృష్టించిన తర్వాత మన సృష్టి కూడా ఆమె చేతిలోకి వెళ్ళిపోయిందట. అంత శక్తివంతమైన అమ్మవారు కూష్మాండ దేవత. సూర్యచంద్రుడు కూడా కూష్మాండ దేవత ఆధీనంలోనే ఉంటారు. కూ అంటేనేమో చిన్నది, ఊష్మ అంటేనేమో శక్తి, అంధ అంటేనేమో ఏంటది విశ్వం. కూష్మాండము అంటే చిన్న శక్తి కల విశ్వం అని అర్థం అనమాట. కూష్మాండ దేవతకి అంత శక్తి ఉందన్నమాట. సూర్యుని శక్తి ఇస్తుంది ఎవరయ్యా? కూష్మాండ దేవత. సూర్యునికి శక్తి ఇస్తుంది ఎవరు? కూష్మాండ దేవత. కాబట్టి మనకు నరదిష్టి కానీ, వీధి సోల కానీ, ప్రయోగాలు కానీ ఏదైనా సరే మనకు ఇంటి మీద పడకుండా ఉండటానికి ఈ యొక్క కూష్మాండ దేవతను మనం ఇంటి ముందు కట్టాల్సిందే కంపల్సరిగా. కూష్మాండం అంటే మనకు ఒక దేవత కాబట్టి చక్కగా కూడా మనము ఆదివారము లేదా అమావాస్య నాడు దీనికి ఎక్కువ ప్రాధాన్యత. ఆదివారం రోజే ఎందుకండి ప్రాధాన్యత? ఆదివారం రోజేమో సూర్యుని రోజు. సూర్యుని సృష్టించిందే కూష్మాండ దేవత కాబట్టి మనం ఆదివారం రోజు కూష్మాండాన్ని కట్టాలి. అదే అమావాస్య రోజు. అమావాస్య రోజు ఎందుకు కట్టాలండి? అమావాస్య రోజు అమ్మవారికి శక్తి 1,000,000 రెట్లు పెరుగుతుందట. అందువలన ఆదివారం కానీ అమావాస్య కానీ కూష్మాండాన్ని మనం కడుతూ ఉంటాము. గుమ్మడికాయను కట్టేటప్పుడు మనము కుంకుమతో కానీ పసుపుతో కానీ పూజించి, పసుపుతో గుమ్మడికాయను పూజిస్తాం, కుంకుమతో బొట్లను పెడతాం. ఇలా పూజించి మాత్రమే ధూపం దీపం వేసి కర్పూర హారతి ఇచ్చి కూష్మాండాన్ని కట్టాలి. అదే కూష్మాండాన్ని ఎప్పుడు కట్టాలయ్యా? ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు సూర్యోదయం సమయంలో మాత్రమే కట్టాలి. కాబట్టి కూష్మాండము మనకున్నటువంటి నరదిష్టి, నరఘోష ఇలానే ఎన్ని దుష్ట ప్రభావాలున్నా మన మీద పడకుండా చూస్తుంది. సాక్షాత్తు అమ్మవారే మన ఇంటి ఎదురు మనకు కాపలా కాస్తూ ఉంటుంది. కాబట్టి కూష్మాండాన్ని మనము ఆదివారము లేదా అమావాస్య రోజు, కుదరనప్పుడు బుధవారము లేదా గురువారం రోజుల్లో కూడా ఈ యొక్క కూష్మాండాన్ని మనము కట్టుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది పండితులు చెప్తుంది ఏంటంటే, కూష్మాండం కట్టడం వల్ల కాలభైరవుడు కూడా మన ఇంటికి కాపలా కాస్తాడట. అంత శక్తివంతమైనది. కాబట్టి మనం కూష్మాండాన్ని కట్టుకోవడం మంచిది. అలాగే గ్రహణాల సమయంలో కానీ, ఇంట్లో బయట ఉండే సమయంలో కానీ, లేదా ఈ యొక్క సంతానము, పురుడు ఈ విధంగా ఉంటూ ఉంటాయి, మైల తగులుతూ ఉంటాయి. ఈ మైలు తగులుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ కూష్మాండం అనేది శక్తి కోల్పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కూష్మాండాన్ని
మార్చి కట్టాలి. తప్పకుండా కూడా మైల అయిపోయిన వెంటనే ఆ కాయ తీసేసి వేరే ఒక గుమ్మడికాయని పూజించి మళ్ళీ మనం కట్టుకోవాలి. ఈ విధంగా గుమ్మడికాయ కట్టుకుంటే మన ఇంటికి నరదిష్టి నరపీడ ఏమీ లేకుండా కూడా దివ్యంగా ఉంటుంది. ఇల్లంతా కూడా ప్రశాంతంగా, మనసు సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటాము. ఇదే విధంగా అమావాస్య రోజు మీరు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటికి అటువైపుగా ఇటువైపుగా అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు దిష్టి తీసి ఇంటి ముందు కొట్టినట్లయితే నరపీడలు కూడా ఇట్లే వెళ్ళిపోతాయి. కాబట్టి గుమ్మడికాయని కొట్టడం కూడా చాలా శ్రేయస్కరం ప్రతి అమావాస్యకు. అదేవిధంగా ఒక ఎర్రటి మూట అంటే ఒక ఎర్రటి వస్త్రం, ఎర్రటి జాకెట్ ముక్క లేదా పీచుకాయ, దాంట్లో నవధాన్యాలు, నల్లటి మేకు, ఇలాగే పచ్చి ఒక్కలు, కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి. ఇలా ఒక 11 రకాలుగా. ఈ 11 రకాల వస్తువులను కూడా మనం ఒక మూటగా కట్టేసి ఆ గుమ్మడికాయ మీద తగిలించినట్లయితే మనకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి అమావాస్యకు కూడా పూజ చేసి గుమ్మడికాయలు, ఎర్రటి వస్త్రంలో ఉన్నటువంటి పీచు కొబ్బరికాయతో పాటు ఒక 11 వస్తువులు కలిపి మనం ఇస్తూ ఉంటాము మన శివశక్తి పీఠంలో. ఎవరికన్నా కావాలంటే తప్పకుండా సంప్రదించండి. నేను మీ జగన్ స్వామి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జగన్ స్వామి. కూష్మాండాన్ని మాత్రం ఇంటికి ధరించటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరచిపోవద్దు.